నమస్తే. వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనలో కుట్రకోణం ఉందా? భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా ఉన్న ఈ దుర్ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? ఖలిస్తానీ ఉగ్రవాదం, టర్కీ లేక అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న విషయాలపై ఇప్పుడు అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటన వెనుక అనేక కాన్స్పిరసీ థియరీస్ ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అమెరికన్ సిఐఏ మాజీ అధికారి ఒకరు భారత్లో అటాక్ జరుగుతుందని కొద్ది రోజుల ముందే వెల్లడించడం, కొద్ది నెలల క్రితం ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పట్వంత్ సింగ్ పన్ను ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామని ప్రకటించడంతో పాటు ప్రస్తుతం దుర్ఘటన జరిగిన ఎయిర్ ఇండియా విమానానికి సెక్యూరిటీ క్లియరెన్స్ను టర్కీకి చెందిన ఓ కంపెనీ చూస్తుండడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిన సరిగ్గా 3 రోజుల క్రితం అమెరికాకు చెందిన మాజీ సిఐఏ ఏజెంట్ సారా ఆడమ్స్ ట్వీట్ సంచలనంగా మారింది. అల్ ఖైదా సౌత్ క్యాంప్లో ఇండియాపై దాడికి కుట్ర జరుగుతోందని సారా ఆడమ్స్ పేర్కొన్నారు. దీంతో పాకిస్తానే ఈ కుట్రకు పాల్పడిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఆ దేశంలోని కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అందులో అమెరికా స్థావరాలను కూడా వదల్లేదు. F-16 వంటి యుద్ధ విమానాలను సైతం కూల్చివేసింది భారత్. అంతేకాదు, పాకిస్తాన్ ఆర్థిక మూలమైన కరాచీ పోర్టుపైన భారత్ భీకర దాడులకు పాల్పడింది. ఫలితంగా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అయితే ఈ దాడులకు ప్రతీకారంగా అల్ ఖైదా కుట్ర పన్నిందా అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. సరిగ్గా సారా ఆడమ్స్ ట్వీట్ చేసినట్లే ఈ ఘటన జరగడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు భారత్లో ఎయిర్ ఇండియా కంపెనీ టెక్నికల్ మెయింటెనెన్స్ను టర్కీకి చెందిన ఓ కంపెనీ చూసుకుంటోంది. సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఈ కంపెనీ మెయింటెనెన్స్ను చూసుకుంటోంది. దీంతో ఇందులో ఏమైనా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రమాదం జరిగిన తీరును చూసిన నిపుణులు ఇది ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుందని చెబుతున్నారు. విమానానికి కావాల్సిన థ్రస్ట్ అందలేదు. దీంతో విమానం ఎత్తుకు ఎగరలేదు. పైలట్ చివరి మాటల్లో కూడా మేడే మేడే అంటూ నో పవర్ నో థ్రస్ట్ వీఆర్ గోయింగ్ డౌన్ అని అన్నారు. దీన్ని బట్టి చూస్తే విమానానికి సరైన శక్తి అందలేదని తెలుస్తోంది. అంతేకాదు, ప్రమాదానికి ముందు ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ప్రయాణించింది. ఆ సమయంలో ఓ వ్యక్తి అందులో బటన్లు, ఏసీ, లైట్లు ఏవీ పనిచేయడం లేదని వీడియో తీసి మరీ చూపించాడు. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూ అని స్పష్టమవుతోంది. మరి ఎయిర్ ఇండియా టెక్నికల్ మెయింటెనెన్స్ చూసుకుంటున్న సెలెబీ సంస్థ ఈ విషయం పట్ల ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవలే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు టర్కీ బహిరంగ మద్దతు ఇవ్వడం, ఆయుధాలు అందించడం వంటివి చేసింది. అదే సమయంలో భారత్ సెలెబీ సంస్థపై కొన్ని ఆంక్షలు సైతం విధించింది. అయితే ఇవి పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఈ సంస్థ ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ను ఇంకా చూసుకుంటోంది. మరి తనపై ఆంక్షలు విధించారన్న కోపంతోనే ఇదంతా చేసిందా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇక మరోవైపు కొద్ది నెలల క్రితం ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పట్వంత్ సింగ్ సైతం ఎయిర్ ఇండియాను పేల్చివేస్తామంటూ వీడియోలో మాట్లాడాడు. మోదీ ప్రభుత్వం ఖలిస్తానీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, దీన్ని మానుకోకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించాడు. అందులో భాగంగానే విమానాలపై దాడులకు పాల్పడతామని చెబుతూ ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా పేరును ప్రస్తావించాడు. అయితే అతనికి అంత సీన్ లేకపోయినా ఇది కూడా కొన్ని అనుమానాలకు దారితీస్తోంది. వీటన్నిటితో పాటు బోయింగ్ విమానంలోనే సమస్యలున్నాయని తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన విమానాలు ఎన్నో ప్రమాదాలకు గురయ్యాయి. ముఖ్యంగా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించిన ప్రమాదాలు కంపెనీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. 2018 అక్టోబర్లో ఇండోనేషియాలో ఒక బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోగా అందులోని 189 మంది ప్రయాణికులు చనిపోయారు. ఆ తర్వాత 2019 మార్చిలో ఇథియోపియాలో మరో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ప్రమాదాలు విమానం ఫ్లైట్ కంట్రోల్ సిస్టంలో లోపం కారణంగానే జరిగాయని దర్యాప్తులో తేలింది. దీని తర్వాత 737 మ్యాక్స్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 ఏళ్ల పాటు నిలిపివేశారు. ఈ ప్రమాదాల కారణంగా అమెరికా న్యాయశాఖతో బోయింగ్ $1.1 బిలియన్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ వరుస సంఘటనలతో బోయింగ్ విమానాల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మే 2024లో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బోయింగ్ కంపెనీపై ఒక కొత్త భద్రతా తనిఖీని ప్రారంభించింది. బోయింగ్ తమ ఉద్యోగులు 787 డ్రీమ్ లైనర్ విమానాలపై కొన్ని తనిఖీలను విడిచిపెట్టి ఉండవచ్చని ఆరోపణలు చేశారు. బోయింగ్ తనిఖీని పూర్తి చేసిందా? కంపెనీ ఉద్యోగులు విమానం రికార్డులను తారుమారు చేశారా అని ఎఫ్ఏఏ విచారణ చేస్తోంది. 3 నెలల క్రితం ఎఫ్ఏఏ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల కోసం తప్పనిసరి తనిఖీని ఆదేశించింది. బోయింగ్ విమానాలు ఎంత సురక్షితమనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. గత సంవత్సరం బోయింగ్ ఒక విజిల్ బ్లోయర్ మాజీ సీనియర్ మేనేజర్ ఎడ్ పియర్సన్ బోయింగ్ విమానాలు సురక్షితం కాదని, కంపెనీపై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించాలని కోరారు. అవి ఇంకా సురక్షితం కాదని ఆయన హెచ్చరించారు. బోయింగ్ ఎఫ్ఏఏ యొక్క గడువును పూర్తి చేయడంలో విఫలమై ఉండవచ్చని, గడువును పొడిగించాలని అభ్యర్థించి ఉండవచ్చని పియర్సన్ సూచించారు. మాటలు కాదు, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రస్తుతం జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో సమగ్ర దర్యాప్తు అవసరం. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఈ ప్రమాదానికి కారణమేంటో తెలుసుకోవాలి. దీని వెనుక కుట్రకోణం ఉందా అనే అనుమానాలపైన విచారణ చేయాలి. బాధ్యులెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీని వెనుక కుట్రకోణం ఉంటే దాన్ని బాహ్య ప్రపంచానికి ఆధారాలతో సహా వెల్లడించాలి. అప్పుడే ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరుతుంది.